ఇప్పుడు మనం టాలీని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, స్టార్టింగ్ స్క్రీన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. అయితే ఫస్ట్ టాలీని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకునేదానికి టాలీ 9th వర్షన్ కాకుండా అంతకు ముందర వర్షన్లో అయితే జస్ట్ ఆ సీడీలో నుంచి మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే సరిపోయేదన్నమాట, ఏ డ్రైవ్లో కావాలంటే ఆ డ్రైవ్లోకి. బట్ అయితే ఇప్పుడు ఈ 9th వర్షన్లో మీకు సెటప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోవాలి టాలీని. ఓకే, సెటప్ చేసుకుంటే ఎంఎస్ఐ ఇన్స్టాలర్ సెటప్ ద్వారా అప్పుడు టాలీ అనేది మీ కంప్యూటర్లో లోడ్ అవుతుంది. అయితే టాలీ ఎప్పుడైతే లోడ్ అయిందో మీ కంప్యూటర్లో ఆటోమేటిక్గా అది స్టార్టప్ మెనూలోకి వచ్చేసి ఉంటుంది. అట్లనే డెస్క్టాప్ మీద కూడా ఉంటుంది. స్టార్టప్ మెనూ ద్వారా అయితే ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ప్రోగ్రామ్స్, అట్లనే టాలీ 9 ఈ రిలీజ్ క్లిక్ చేయాలి. లేదంటే డెస్క్టాప్ మీద కూడా ఉంటుంది, ఆ బటన్ క్లిక్ డెస్క్టాప్ మీద డెస్క్టాప్ ఐకాన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో నేను టాలీని సెలెక్ట్ చేశానండి. మరి యాక్టివేషన్ ఫామ్లో సీరియల్ కీ అడుగుతుంది. ప్రస్తుతానికి ఏదో ఒక నెంబర్ ఇచ్చేసేయండి. మీకు ఇట్లా యాక్టివేషన్ ఫామ్ వచ్చినట్లయితే సీరియల్ కీ 2. ఈమెయిల్ అప్డేషన్స్ కోసం మీ ఈమెయిల్ ఉంటే ఇవ్వాలి, అంటే నెట్లో ఆటోమేటిక్ అప్డేషన్స్ జరిగేదానికి నేను ఇవ్వటం లేదు. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఇది చూడండి, కుడ్ నాట్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్కి నేను కనెక్ట్ చేయలేదు. ఓకే, ఎంటర్. సో మనకి ఇంటర్నెట్ తోటి ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి నేను ఏమీ ఇవ్వలేదు. ఇది స్టార్టింగ్ స్క్రీన్ అండి. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఈ ఏరియాలో నేమ్ ఆఫ్ ద కంపెనీస్ యొక్క ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో అవంతా ఇక్కడ లిస్ట్ వస్తాయి. అంటే ఇప్పుడు ఏ లిస్టు రాలేదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం టాలీని ఓపెన్ చేసాం కాబట్టి ఆ యొక్క నేమ్స్ ఇక్కడ ఏమీ రాలేదు. మనం క్రియేట్ చేసిన తర్వాత తెలుస్తుంది. కంపెనీస్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఆ ఏ కంపెనీలో లాస్ట్ డేట్ ఎంట్రీ చేశారో, అంటే లాస్ట్ వోచర్ ఎంట్రీ జరిగిందో ఆ లాస్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మెనూ అండి. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ డిజేబుల్లో ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఏ కంపెనీ లేదు కాబట్టి సెలెక్ట్ కంపెనీ ఎనేబుల్ కాలేదు. అట్లనే క్రియేట్ కంపెనీ, కొత్తగా కంపెనీ క్రియేట్ చేసేదానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. అట్లనే బ్యాకప్, మీ యొక్క కంపెనీ డేటా లేదంటే ఇన్ఫర్మేషన్ని బ్యాకప్ చేసుకునే దానికి ఇది వాడతాం. రీస్టోర్, బ్యాకప్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ అవసరం అనుకుంటే రీస్టోర్ చేసుకోవచ్చు. క్విట్, ఈ టాలీ నుంచి బయటకు వచ్చేయడం. ఈ బటన్స్ పైన మీరు మౌస్ తోటి క్లిక్ చేసుకోవచ్చు. తొందరగా చేసుకోవాలి అనుకుంటే మీరు కీబోర్డ్ షార్ట్ కట్స్ వాడడం బెటర్ అనమాట. ఇక్కడ హైలైట్ అయి ఉన్నది చూడండి, ఏంటంటే సి అనేది హైలైట్ అయింది రెడ్గా. సో మీరు కీబోర్డ్లో సి అని ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా క్రియేట్ కంపెనీ మెనూ వచ్చేసింది చూడండి. మళ్ళీ ఎప్పుడు కూడా టాలీలో వెనకాల స్క్రీన్కి వెళ్ళాలి అంటే ఎస్కేప్ కి ప్రెస్ చేయాలి. నేను ఎస్కేప్ కి ప్రెస్ చేస్తున్నాను. ఇది అడుగుతుంది చూడండి, ఎస్ నో అని, నేను వై అంటాను. సో అంటే క్విట్ చేసేసాను, కంపెనీ క్రియేట్ చేయకుండానే బ్యాక్ వచ్చేసాను అనమాట. సో అట్లా ఎస్కేప్ ద్వారా ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళొచ్చు. కన్ఫర్మేషన్ అడుగుతుంది ఎస్ నో అని, మీరు ఎస్ అంటే ప్రీవియస్ స్క్రీన్కి వెళ్తారు, నో అంటే అదే స్క్రీన్లో కంటిన్యూ అవుతారనమాట. అలానే ఇక్కడ కింద చూస్తే క్యాల్కులేటర్ ఉందండి. క్యాల్కులేటర్లోకి వెళ్ళాలి అంటే Ctrl+N అని ఇచ్చినట్లయితే క్యాల్కులేటర్లోకి వెళ్ళచ్చు. మీరు ఇమ్మీడియట్ క్యాల్కులేషన్స్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా క్యాల్కులేటర్ లాగా మనం సపోజ్ చూడండి 5+7 అన్నాను అని ఎంటర్ ప్రెస్ చేయండి, ఇమ్మీడియట్గా దాని యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. అట్లనే ఏ క్యాల్కులేషన్ అయినా సరే మీరు చెకప్ చేసుకునేదానికి ఈ క్యాల్కులేటర్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మళ్ళీ పై దాంట్లోకి వెళ్ళాలనుకోండి Ctrl+M అంటే మళ్ళీ ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఈ విండోలోకి రావడం జరుగుతుంది. చూడండి ఇది యాక్టివ్ అయింది. Ctrl+N అంటే ఏమో ఈ కిందది యాక్టివ్ అయ్యేది అనమాట. అట్లనే
ఇక్కడ డే టు టైం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయండి. ఈ బటన్స్లో ఫస్ట్ ఏ కంపెనీ సెలెక్ట్ చేయలేదు కాబట్టి మనకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఇక్కడ ఫీచర్స్ అని ఉన్నాయి. ఈ ఫీచర్స్ వచ్చేసి మీ యొక్క కంపెనీలో ఏ ఫీచర్స్ కావాలి అంటే లైక్ చూడండి, అకౌంటింగ్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, స్టాట్యూటరీ ఫీచర్స్, ఏ ఫీచరు ఆయా కంపెనీకి కావాలి అంటే ఇన్వెంటరీలో ఏ ఫీచర్స్ మీకు ఎనేబుల్ చేసుకోవాలి లేదంటే డిజేబుల్ చేసుకోవాలి. ఎస్ నో ఇట్లా ఉంటాయి. ఎస్ అంటే ఎనేబుల్ అవుతుంది, నో అంటే డిజేబుల్ అవుతుంది అనమాట ఆ ఫీచర్. అట్లనే అకౌంటింగ్లో కావచ్చు, ఇన్వెంటరీలో కావచ్చు, స్టాట్యూటరీ ఫీచర్ కావచ్చు, ఏది కావాలనుకుంటే మీ కంపెనీ స్పెసిఫిక్గా ఆ కంపెనీ వరకు మాత్రమే ఆ ఫీచర్ అనేది ఎనేబుల్ డిజేబుల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంకొక కంపెనీకి ఆ ఫీచర్ సెట్ కాదనమాట. ఏ కంపెనీకి ఆ కంపెనీకి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే F12 ఉంది. F12 అంటే కాన్ఫిగరేషన్ అనమాట. ఇక్కడ కాన్ఫిగరేషన్ రిపోర్టింగ్లో కావచ్చు, ప్రింటింగ్లో కావచ్చు, న్యూమరిక్ స్టైల్స్లో కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటికీ సంబంధించిన సెట్టింగ్స్. ఇది ఈ కాన్ఫిగరేషన్స్ అనేటివి ఒక కంపెనీ స్పెసిఫిక్ కాకుండా అన్ని కంపెనీలకి కూడా ఒకే విధంగా ఉంటాయండి. ఈ కాన్ఫిగరేషన్స్ మనం సెట్ చేసినటివి. సో ఈ డేటా ఏరియాలో ఏ కంపెనీస్ ఉన్నాయో అన్నిటికీ కూడా సేమ్గా ఉంటుంది. ఓకే, అట్లా మనకి ఈ స్టార్టప్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అనేటివి మనం యూజ్ చేయడం జరుగుతుంది. క్విక్గా మనం ఈ టాలీలో ఎంట్రీస్ చేసుకునేదానికి, క్విక్గా టాలీ తోటి వర్క్ చేసుకునేదానికి. సో హాట్ కీస్ లేదంటే స్టార్టప్ కీస్ అనమాట. అది ఇక్కడ మీరు చూసినట్లయితే హాట్ కీస్ అంటే జనరల్గా రెడ్ సింబల్ తోటి, రెడ్ లెటర్ తోటి ఉంది. ఆ రెడ్ లెటర్ ప్రెస్ చేసినట్లయితే దాన్ని హాట్ కీ అంటాం. చూడండి, ఇక్కడ బ్యాకప్లో B ఉంది, రీస్టోర్లో R ఉంది, క్విట్లో Q ఉంది. అవి ప్రెస్ చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా షార్ట్ కట్ కీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ షార్ట్ కట్ కీస్ ఆయా ఏరియాలకు వెళ్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ స్టార్టప్ స్క్రీన్లో అయితే ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే కంపెనీ మీకు క్రియేట్ అయ్యిందో, కంపెనీ క్రియేట్ కాలేదు కాబట్టి ఇక్కడ అన్ని హాట్ కీస్ ఇక్కడ ఎనేబుల్ కాలేదు. ఏ కంపెనీ ఇంతవరకు లేదు కాబట్టి కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ సెలెక్ట్ చేయాలంటే F1, అట్లానే కంపెనీ కరెంట్ మీరు వర్క్ చేసే కంపెనీని క్లోజ్ చేయాలంటే Alt F1, డేట్ చేంజ్ చేయాలంటే F2, Alt F2 వచ్చేసి పీరియడ్ చేంజ్ చేసేదానికి. నెక్స్ట్ మల్టిపుల్ కంపెనీస్ ఉంటే ఆ కంపెనీస్ని చేంజ్ చేసేదానికి. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ మెనూని డిస్ప్లే చేసేదానికి. ఇట్లా స్టార్టప్ స్క్రీన్లో వీటినంతా కూడా యూజ్ చేయొచ్చు. అయితే అకౌంటింగ్ వోచర్స్ ఎంటర్ చేసేటప్పుడు, అకౌంటింగ్ వోచర్ మోడ్లోకి వెళ్ళినప్పుడు వోచర్ ఎంట్రీ వస్తుంది మీకు అది. అప్పుడు మాత్రం ఈ యొక్క ఇక్కడ ఇవ్వబడ్డ ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. Alt F1 అంటే మీకు చూడండి, Alt F1 అంటే ఇన్వెంటరీ బటన్స్ రావడం జరుగుతుంది అకౌంటింగ్ మోడ్లో. అట్లానే చేంజ్ డేట్ F2, కంపెనీ సెలక్షను. ఓకే, ఇట్లా రకరకాల ఈ యొక్క ఇవి షార్ట్ కట్ కీస్ ఇవ్వడం జరిగింది. అదే ఇన్వెంటరీ మోడ్లోకి వెళ్ళినట్లయితే ఇన్వెంటరీ మోడ్లో ఇట్లాంటి షార్ట్ కట్ కీస్ అన్నీ కూడా వస్తాయి. మరి అకౌంటింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు, అకౌంటింగ్ వోచర్ మోడ్లోకి వెళ్ళినప్పుడు, ఇన్వెంటరీ మోడ్లో మనం వర్క్ చేసేటప్పుడు ఆయా బటన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది, ఆయా షార్ట్ కట్ కీస్ ఎలా వర్క్ అవుతాయి అనేది అప్పుడు క్లియర్గా చూస్తామండి.